జూనియర్ దేవర మొదటి రోజే భారీ కలెక్షన్స్ తో రికార్డు క్రియేట్ చేసింది. పాన్ ఇండియా రేంజ్ లో కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదలైంది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి రోజు ఏకంగా 172 కోట్ల రూపాయలు సాధించింది. ఇండియాలోనే ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల జాబితాలో 5వ స్థానంలో దక్కించుకుంది. తాజాగా దేవర 2 రోజుల్లో ఎంత కలెక్షన్స్ రాబట్టిందో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దేవర సినిమా 2 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 243 కోట్ల రూపాయలు రాబట్టింది. అయితే మొదటి రోజు కంటే భారీ కలెక్షన్స్ తగ్గాయి. ఫస్ట్ డే 172 కోట్లు రాబట్టిన దేవర రెండవ రోజు మాత్రం కేవలం 71 కోట్లతో సరిపెట్టుకున్నాడు. అయితే బాలీవుడ్లో మాత్రం కలెక్షన్స్ పుంజుకున్నాయి. హిందీ వర్షన్లో ఫస్ట్ డే 7 కోట్ల రూపాయలు రాగా సెకండ్ డే నాడు 9 కోట్లు రాబట్టింది. మూడవ రోజు కూడా అక్కడ భారీగానే టికెట్స్ కొనుగోలు జరిగింది. అయితే 2 రోజుల నుంచి సినిమాపై మరింత పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా రావచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దసరా సెలవులు కూడా రానుండడంతో మొత్తంగా 500 కోట్ల రూపాయల క్లబ్లో దేవర చేరవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 180 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ అనిపించుకోవాలంటే 360 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టవలసి ఉంది. రాయలసీమ ప్రాంతంలో 3 కోట్ల 70 లక్షల రూపాయలు రాబట్టింది. అంతకుముందు సాలార్ 3 కోట్లు, కల్కి 2 కోట్ల 30 లక్షలు రాబట్టిన విషయం తెలిసిందే. త్రిబుల్ మూవీ 5 కోట్ల 50 లక్షలు షేర్స్ కలెక్షన్స్ని రాబట్టింది. త్రిబుల్ తర్వాత దేవర 2వ స్థానంలో ఉంది. మూడవ రోజు సెలవు దినం అవ్వడంతో 80 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టవచ్చని ట్రెండ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 3 రోజులు పూర్తయ్యేసరికి 360 కోట్ల టార్గెట్ పూర్తి చేస్తుందో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.